ఇది వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బోర్డర్. దీన్ని అటారీ బోర్డర్ అంటారు. ఇదే ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా, మిడిల్ లో బోర్డర్ ఇది. ఇది వచ్చేసి అమృత్సర్ నుంచి 28 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే పాకిస్తాన్ లాహోర్ నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. అటారీ బోర్డర్ ఫుల్ విజిటర్స్ కెపాసిటీ వచ్చేసి 30,000 to 50,000. మనం వెళ్ళేది కూడా ఇవాళ అటారీ బోర్డర్ చూడడానికి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మనం అమృత్సర్లో ఉన్నాం. అమృత్సర్ నుంచి ఇక్కడ గాజా బోర్డర్ అండ్ అటారీ బోర్డర్ చాలా దగ్గర. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ బయలుదేరి వెళ్ళి చూసేద్దాం. అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్లీ 40 minutes పడుతుంది డ్రైవ్ కూడా. తొందరగా బయలుదేరి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ పార్కింగ్ అయితే సేఫ్ ఉంది. మనకి ఏదైతే చిట్టి రాసిస్తారో ఆ చిట్టి లేకపోతే మాత్రం బండి ఇవ్వమన్నారు. నేను యాక్చువల్ నాది హోటల్లో మర్చిపోయి వచ్చాను చిట్టి. అది ఇప్పుడు ఆధార్ అది లేకపోయేసరికి నా ఆధార్ ప్రూఫ్, అడ్రస్, మొబైల్ నెంబరు అవన్నీ రాసుకున్నారు. బాగుంది సేఫ్టీ కోసం. లోపలికి వస్తే మాత్రం అసలు ఈ ఏరియా సూపర్ ఉంది. అసలు అమృత్సర్ మనం ఉంటున్న టెంపుల్ దగ్గరికి ఇక్కడికైతే చాలా తేడా ఉంది. రోడ్డు కూడా బాగుంది. ఇది అవుటర్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతుంది డైరెక్ట్ ఈ రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి 32 minutes చూపిస్తుంది. 28 kilometers ఉంది. పర్లేదు, మనమైతే తొందరగానే వెళ్ళిపోతాం. కొంచెం సిటీలోనే కొంచెం టైం పట్టింది. ఒకటే రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా డైరెక్ట్ బోర్డర్ వరకు, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ వరకు మొత్తం ఒకటే రోడ్డు ఉంటుంది. ఇది నేను లేట్ అవుతుందని చెప్పి కొంచెం స్పీడ్గా వచ్చిన, పెట్రోల్ అయిపోయింది. 170 kilometers చూపిస్తుంది ఫుల్ రేంజ్. మనం మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు పోపించుకోవాల్సి వస్తుంది జమ్మూకి వెళ్తుంటే. ఇక్కడ నుంచి 14 kilometers ఉంది. చాలా బాగుంది రోడ్డు అయితే. ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ నేనైతే అంత దగ్గరికి వెళ్ళి చూస్తా. ఇక్కడ నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది గైస్ ఇండియాది, మళ్ళీ పాకిస్తాన్ది ఫ్లాగ్. కెమెరాలో కనిపించట్లేని అంటుంది కానీ డైరెక్ట్గా నాకు కనిపిస్తుంది నీట్గా. మొత్తం బ్యారికేడ్స్ అయితే పెట్టారు ఇక్కడ, స్ట్రిక్ట్గా పెట్టారు. మొత్తం మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీతో అయితే గట్టిగా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏదో పనులు చేసినా కూడా పట్టి లోపల వేసేస్తారు. మనం ఎక్కువ యాక్చువల్లీ నేను డ్రోన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఇది సెక్యూరిటీ రీజన్స్ వల్ల డ్రోన్ ఎగిరేయద్దు కదా అని చెప్పి తీసుకురాలేదు. నేను యాక్చువల్లీ తెస్తే కంపల్సరీ ఎగిరేయాలని నాకు అనిపిస్తుండే. అందుకే అసలు తీసుకురాకపోవడమే బెటర్ అని చెప్పి అసలు డ్రోనే తీసుకురాలేదు నేను. చూద్దాం, ఇక్కడ వెహికల్ పార్కింగ్లో పెట్టేసి టికెట్ కోసం అయితే క్యాష్ కావాలేమో కంపల్సరీ. క్యాష్ తీసుకుందాం మనం. ఒక 100 rupees దగ్గర పెట్టుకుందాం. బైకా వెళ్ళేదైతే బైక్కి కూడా టోకెన్ ఉంటుంది. कहाँ पर लगाना है ना गाड़ी? भाई बस के पास। ఎక్కడ పార్కింగ్ చేయాలో మనకైతే ఐడియా లేదు. పార్కింగ్ ఇక్కడెక్కడ పెట్టాలన్నా పార్కింగ్కి?
ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళి లాస్ట్లో పెట్టాలంట. ఎక్కడ పెడదామన్నా కూడా ఇక్కడ జాగానే లేదు. జరగండి అన్న, జరగండి జరగండి. బైక్స్ లాస్ట్కి మూలకు పెట్టయిపోండి, మూలకు గుక్కేసి సురిపోండి. ఇక్కడ మొత్తానికైతే వచ్చేసిన. బండి అయితే సేఫ్లీ పార్కింగ్లోనే పెట్టినా. ఇక్కడ చూడండి హిమాలయన్ ఉంది, ఫుల్లీ లోడెడ్ ఉంది. ఇదైతే వెహికల్ పార్క్ చేసి అయితే నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఒకవేళ టికెట్ ఉంటే టికెట్ తీసుకుంటా, లేదంటే లేదు. దాదాపు ఒక 200 వెహికల్స్ పట్టే అంత పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడైతే. బస్సెస్ కనిపిస్తున్నాయి కదా వెనకాల. ఈ బస్సెస్లో కూడా చాలామంది వచ్చారు. మనం లాస్ట్ గుసాల్సి వస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి బాగా బోర్డర్ అండ్ అటా బోర్డర్ అనుకుంటా. ఇంకోటి చెప్పిండే పేరు, ఆ పేరు కొంచెం పలకడానికి రాలేదు నాకు. బాగుంది అసలు దగ్గర వరకు. లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ లేదన్నారు, బట్ లగేజ్కి మాత్రం ఛార్జ్ చేస్తారంట. లోపలికి అయితే వెళ్దాం మనం. ఈ గేట్ వచ్చేసి మనకి షోయస్ చూపిస్తారు, బట్ అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా గేట్ లెక్క, అది వచ్చేసి ట్రేడ్ గేట్. ఇండియాకి పాకిస్తాన్కి ట్రేడింగ్ చేయాలంటే ఇదే గేట్లో నుంచి వెళ్తాయి వెహికల్స్. లోపల రాగానే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేను. చాలా మంది ఉన్నారు అసలు. అటువైపు చూడండి పాకిస్తాన్, మనం ఇటువైపు ఇండియాలో ఉన్నాం కదా. మన సైడ్ జనాలు అయితే ఫుల్ నిండిపోయి ఉన్నారు. వాళ్ళ సైడ్ అయితే చాలా తక్కువ మంది విజిటర్స్ వచ్చారు. ఇక్కడ సాంగ్స్ ఒకటి ప్లే చేస్తున్నారు. జనాలు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. మీలో ఎవరైనా వెళ్తే మాత్రం మీరు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే వెళ్ళండి. ఒక 20-30 మినిట్స్ ముందు మీరు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు అక్కడ. సాంగ్స్ అయితే ఆపేసారు. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
ఈ బిఎస్ఎఫ్ జవాన్ అయితే మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిండు. అసలు మనం అనుకునే దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ప్రోగ్రామ్ అంతా అయిపోయేటప్పుడు లాస్ట్లో ఫ్లాగ్ దించేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ ఎగరేస్తారు ఫ్లాగ్ని. అటువైపు వచ్చేసి పాకిస్తాన్, ఇటువైపు మనం ఇండియా. ఇదే ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ కూడా రాసింది చూడండి. ఈ బోర్డర్ని వచ్చి గైస్ అటారీ బోర్డర్ అంటారు, మళ్ళీ ఇంకా కాజా బోర్డర్ అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ కాకండి, రెండు ఒకటే. కంపల్సరీ రండి. ఎవరైనా పంజాబ్కి కానీ అమృత్సర్కి కానీ వచ్చిర్రంటే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బాగుంది. వీడియోలో నేను ఎంత పెట్టినా కూడా అది జస్టిఫై చేయలేదు మొత్తాన్ని. మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే, అంత బాగుంది. లిటరల్లీ మన వైపు ఒక 1000 మెంబర్స్ వచ్చారంటే పాకిస్తాన్ అటు సైడ్ వచ్చేసి 100 మెంబర్స్ ఉన్నారు. మన సైడ్ వచ్చేసి ప్రాపర్గా సిట్టింగ్కి, పొజిషన్కి అన్నిటికీ మొత్తం ఏర్పాట్లు చేసి పెట్టారు. వాళ్ళ సైడ్ అంతగానో మేము పెట్టలేదు. ఎక్కువ జనాలు వస్తే పెడుతుండొచ్చు మేబీ. ప్రజెంట్ అయితే ఎక్కువ ఏం పెట్టలేదు. మనం వెళ్ళేసరికి మొత్తం చీకటి అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇవాళ వెళ్ళి కూడా ఏం మరీ అంత పెద్ద పెద్ద పనులు ఏం లేవులేండి. మనకి ఓన్లీ డాటా కాపీ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మ్యాప్ అయితే అస్సలు అర్థం కాకుండా తిప్పి తిప్పి తీసుకొచ్చింది. నెక్స్ట్ టైం వస్తే మాత్రం హోటల్ దూరం తీసుకొని కేవలం దర్శనం చేసుకోవడానికి రావాలంతే. టెంపుల్ దగ్గరకు వచ్చి హోటల్ తీసుకుంటే ఇట్నే అవుతుంది నా లెక్క. కానీ ప్రాపర్గా దగ్గరికి వెళ్ళి తొందరగా వెళ్ళి చూసుకోవాలంటే మాత్రం మీరు దగ్గర దాకా రావాల్సిందే. టెంపుల్ దగ్గర పార్కింగ్ ఉంది, ఫ్రీ పార్కింగ్ ఉంది, మళ్ళీ పెయిడ్ పార్కింగ్ ఉంది. నేనైతే పెయిడ్ పార్కింగ్లో పెట్టేసుకుంటాను, కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంది. ఇదంతా పార్కింగే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పార్కింగ్ అనుకొని చాలామంది పార్కింగ్ ఇక్కడనే అనుకొని పార్క్ చేసి వెళ్ళిపోతారు. నేను కూడా ఫస్ట్ పార్కింగ్ ఇదే అనుకున్నాను, తర్వాత ఇటు సైడ్ ఉంటుందని తెలిసింది. అయితే ఇక్కడ పెట్టేసిన సేఫ్ అండ్ సెక్యూర్ పార్కింగ్ ఉంది. ఇవాళ మనం అనుకున్న పనులన్నీ అయిపోయినాయి. ఫైనల్లీ గైస్ నేనైతే గాజా బోర్డర్ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చేసిన. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ జరిగింది. మీలో కానీ ఎవరైనా పంజాబ్కి వచ్చి అందులో అమృత్సర్కి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి కేవలం 30 కిలోమీటర్సే ఉంది. డెఫినెట్లీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు అయితే కంపల్సరీ విజిట్ చేయండి. నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.